విశాఖ మహిళ కిడ్నాప్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో బాధితులు నిందితులుగా, నిందితులు బాధితులుగా మారిపోయారు. మహిళను ఎందుకు కిడ్నాప్ చేశారు? బాధితులు ఎందుకు అరెస్ట్ అయ్యారు? విశాఖలో మహిళ కిడ్నాప్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. మధురవాడ పిఎంపాలెం ప్రాంతంలో ఆదివారం మహిళా కిడ్నాప్ సంచలనం రేపింది. సినిమా డ్రామాను తలపించేలా సాగింది. ప్రమీల అనే మాజీ మహిళా సంఘం అధ్యక్షురాల్ని 5 వ్యక్తులు కిడ్నాప్ చేసి గోపాలపట్నంలోని ఓ గదిలో బంధించి తమ డబ్బులు ఇవ్వాలని దాడి చేశారు. డబ్బులు ఇంట్లో దాచిపెట్టానని వారిని నమ్మించి మధురవాడలోని తన ఇంటికి తీసుకొచ్చింది ప్రమీల. అందరూ కలిసి ఇంట్లో డబ్బు వెతికే క్రమంలో ప్రమీల తప్పించుకుని పిఎంపాలెం పోలీసులను ఆశ్రయించింది. తనను కిడ్నాప్ చేసి తీవ్రంగా కొట్టారని పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు హుటాహుటిన ఆమెను వెంట పెట్టుకుని మధురవాడలోని ప్రమీల ఇంటికి చేరుకున్నారు. ఆమెను కిడ్నాప్ చేసిన వ్యక్తులు అక్కడే డబ్బు వెతుకుతూ ఉండటంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమీల ఇంట్లో పెద్ద ఎత్తున నకిలీ నోట్ల కట్టలు ఉండటంతో షాక్ గురయ్యారు. అవన్నీ పిల్లలు ఆడుకునే నోట్లుగా గుర్తించారు. సుమారు 30 లక్షల నకిలీ కరెన్సీ ఉంటుందని ఫేక్ కరెన్సీ కట్టలపై ఆరా తీస్తున్నారు. ప్రమీల గతంలో మహిళా డ్వాక్రా సంఘాల లోన్స్, రియల్ ఎస్టేట్ పేరుతో పలువురు నుంచి డబ్బు తీసుకుని మోసం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. స్థలం రిజిస్ట్రేషన్ చేయిస్తానంటూ పవన్ శేఖర్ల నుంచి ప్రమీల 15 లక్షల వరకు తీసుకుంది. డబ్బు ఇవ్వక స్థలం రిజిస్ట్రేషన్ చేయక తమను మోసం చేసిందని పవన్ శేఖర్ గతంలో ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బు ఇస్తానని పలుమార్లు వాయిదాలు వేయటమే కాకుండా ఇల్లు మారిపోగా మహిళ అడ్రస్ తెలియకపోవడంతో పవన్ శేఖర్లు గాలించారు. చివరకు పిఎంపాలెం పరిధిలో ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్ లో ఉన్నట్లు తెలుసుకుని కార్లు ఆమెను బలవంతంగా గోపాలపట్నం తీసుకుపోయారు. తమ డబ్బు ఇవ్వాలని దాడికి దిగారు. దీంతో డబ్బులు ఇంట్లోనే ఉన్నాయని నమ్మించి వారిని తీసుకొచ్చి పోలీసులకు పట్టించింది. ఈవిడ స్వస్థలం పాలకొండ దగ్గర సంకిలి అనే విలేజ్. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఈవిడ 15 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంది పలమర్శెట్టి పవన్ కుమార్ అండ్ శేఖర్ అనే వాళ్ళకు. ఈ డబ్బు విషయంలో 2018 నుంచి ఇష్యూ నడుస్తుందండి. నిన్న మధ్యాహ్నం 3 గంటలప్పుడు ఈ అమ్మాయి ఇంటి దగ్గరికి వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని చెప్పి వీళ్ళిద్దరూ వచ్చి అమ్మాయిని తీసుకుని వెళ్ళడం జరిగింది. తిన్నగా వాళ్ళు ఎక్కడికి స్టేషన్ తీసుకెళ్లకుండా గోపాలపట్నం వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి అమ్మాయిని ప్లాస్టిక్ పైప్తో పట్టడం జరిగింది. ఇదంతా రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో నేను డబ్బులు ఇచ్చేస్తాను ఇంటికి పదనంటే మళ్ళీ తిరిగి వాళ్ళు పిఎంపాలెం ఇంటికి తీసుకొచ్చారు. ఆ సమయంలో అమ్మాయి వీళ్ళని తప్పించుకొని పారిపోయిందండి. ఈ రోజు వచ్చి మాకు రిపోర్ట్ ఇచ్చింది అమ్మాయి. దీని ఎఫ్ఐఆర్ కూడా చేశామండి. కేసు దర్యాప్తులో ఉన్నాడు. మహిళ చేతిలో 15 లక్షలు మోసపోయిన పవన్ శేఖర్లు కిడ్నాప్ కేసులో పోలీసులకు పట్టుబడి నిందితులుగా మారారు. అటు డబ్బులు రాక ఇటు కేసులు పాలయ్యారు.